ప్రణాళిక రూపొందించాలనే విషయంలో కూడా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. ఇకపోతే అంత పెద్ద ప్రాజెక్టులో నాసిరకం పనుల మేడిగడ్డ కుంగుబాటు కారకులను వదిలిపెట్టం. ఎల్ఎన్టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం. కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగుబాటు సంఘటన బాధ్యులను ఎవరిని వదిలిపెట్టబో అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రతినిధులు నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో నాసిరకం పనులు ఎలా చేశారని నిర్మాణ సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఓవరాల్గా ఈ ప్రాజెక్టు ఏంటంటే ఈ ప్రాజెక్టు సృష్టికర్త ప్రాజెక్టు నిర్మించింది మెగా కంపెనీ. ప్రాజెక్టు మానస పుత్రికగా భావించి మీరు గమనిస్తే కనుక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ చిట్టా ఎట్లున్నదని అంటే కథ ఒకటి రెండు కాదు, దీని గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడు అంత ఉంటుంది అంటారు చూసిన గది. ఫస్ట్ ఏంది ఒక డిజైన్ గీసారు. ఏది ఈ డిజైన్ ఎవరు గీసారు? కాంగ్రెస్ పార్టీ గీసిన డిజైన్ ఇది. కాంగ్రెస్ పార్టీ ఏమని తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అని చెప్పి ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ దగ్గర అక్కడ కడదామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఈ డిజైన్ కాస్త రీడిజైన్ పేరిట ఏమైపోయింది, రీడిజైన్ పేరిట ఇదేమైంది కాళేశ్వరంగా మారింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి? ఫస్ట్ వాళ్ళు సిడబ్ల్యూసి కౌన్సిల్, సెంట్రల్ వాటర్ కౌన్సిల్ అన్న లేకపోతే డ్యామ్ సెట్ అథారిటీ అన్న వాళ్ళు డిజైన్ అప్రూవ్ తీసుకొని ఆ డిజైన్ అమలుపరచాలి. ముందుగా ఏం చేసారో డిజైన్ అయితే తీసుకొని డిజైన్ సబ్మిట్ చేసి డిజైన్ అప్రూవల్ తీసుకున్నారు. కానీ ఇక్కడ కట్టిన డిజైన్ ఏంటట? సేమ్ డిజైన్ కట్టలే. ఈ రీడిజైన్ ఏదైతే ఫస్ట్ డిజైన్ రీడిజైన్ పేరిట కాళేశ్వరంగా మారిందో ఈ డిజైన్ అప్రూవల్ తీసుకున్న డిజైను ఇక్కడ అమలుపరచలే. అమలుపరిచిన విధంగా కట్టడాలు జరగలేదట. అంటే ఇక్కడ ఏదైతే కొన్ని నిర్మాణాలు చేపట్టారో అది ఇష్టానుసారంగా కట్టిన తప్ప కట్టడాలు సరిగ్గా జరగలేదట. ఈ కట్టిన దాంట్లో కూడా నాసిరకంగా ఏదో రకంగా మొదట దీని వాల్యుయేషన్ ఎంత 80,000 కోట్లు అని చెప్పి మొదట స్టార్టింగ్ పనులు స్టార్ట్ చేసినప్పుడు 80,000 కోట్లుగా చెప్పుకొచ్చారు. చివరికల్లా ప్రాజెక్ట్ అయిపోయేసరికి ఇప్పటివరకు ఉన్న అధికారిక లెక్కలే 1,20,000 కోట్లు, 1,20,000 కోట్లు. ఆఖరికి వస్తే ఏమైంది ప్రాజెక్ట్ కథ అంటే ఇంకో ఇష్టానుసారంగా ఎవరు పడితే చేస్తారు కల్లా ఈ కుంగిపోయింది. మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయి ఆ ప్రాజెక్ట్ పనికి రాకుండా అయిపోయింది. ఇప్పుడు మీరు ఎవరు పోయి చూసినా కూడా పరిసర ప్రాంతాలపై ఎవరు పోయి చూసినా కూడా మీరు గమనిస్తే కనుక ఈ సుందిల నుంచి ఏదైతే బ్యారేజ్ నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వెనక్కి వాటర్ ఉన్నాయి తప్ప సుందిల నుంచి అన్నారం దాకా మళ్ళీ వాటరే లేవు, అసలు నీళ్ళే లేవు. గోదావరి మొత్తం గతంలో ఏ రకంగా అయితే ఇసుక దిబ్బలు కనబడ్డాయో గయ దిబ్బలు కనబడుతున్నాయి. మళ్ళీ 1,00,000 కోట్లు వెచ్చించి మానస పుత్రిక అని చెప్పినటువంటి ప్రాజెక్టులో ఓ కుంగుబాటు గురైన తర్వాత అదని పరిస్థితి తీర్చే పరిస్థితి లేదు. ఇక మెగా కంపెనీ అంటారా ఇష్టానుసారంగా రీడిజైనింగ్లో చాలా క్రియాశీలక పాత్ర పోషించి ఒక ధనార్జనీయమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దానిలో క్రియాశీలక పాత్ర పోషించింది మెగా ఇంజనీరింగ్ కంపెనీ మెగా కృష్ణారెడ్డి. ఒక ప్రాజెక్ట్ని ఇంత ఇష్టానుసారంగా ఎన్ని రోజులు అంటే ఇప్పుడు గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టి ఇంతవరకు చెక్కు చెదరలే. కడియం బ్యారేజీ కట్టిన తర్వాత కడియం ప్రాజెక్ట్ మనం చూస్తే పోయిన వర్షాకాలంలో ఒక గేట్ ఎత్తకపోయినా గేటు మీదకి వెళ్ళి మరీ వాటర్ పోయినాయి కానీ ఆ ప్రాజెక్టు చెక్కు కూడా చెదరలే. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ దాని మీద పెద్దగా వాటర్ సోర్స్ లేదు, పెద్దగా దానికి ఉపయోగపరిచి మొత్తం అడ్డుకట్ట వేసి ఏదో కొన్ని వేల టీఎంసీలు దాచినటువంటి ఆస్కారం లేదు. అక్కడ కామన్గా బ్రిడ్జ్ రాకపోకలు సాగించడం బ్రిడ్జ్ పిల్లర్ కుంగిపోయిన తర్వాత దేనికి ఉపయోగపడుతుంది? అది ఆ ప్రాజెక్టు ఉపయోగం ఎంత మేరకు ఉన్నది? మెగా కృష్ణారెడ్డి తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి ఆడిన డ్రామాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయింది అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ, కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఒక విషయం. సో మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన MEIL మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే దాంట్లో పలు విభాగాలుగా సుందిల బ్యారేజ్ ఒకరికి, తర్వాత ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాటి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చేసి ధనార్జనీయ ధ్యేయంగా పనిచేసిర్రు. ఎల్ఎన్టీ అనే సంస్థ కేవలం పిల్లర్ల ఏర్పాటుకు అది ఆ సంస్థ పనిచేసింది. ఎవరైతే మనకు మెట్రో ఏర్పాటు చేసింది ఎల్ఎన్టీ సంస్థ, అదే ఎల్ఎన్టీ సంస్థ అక్కడ పిల్లర్ల నిర్మాణం కోసం కాంట్రాక్ట్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ పూర్తి చేసింది. మరి ఇప్పుడు పిల్లర్ కుంగిపోయినాయి కదా, ఎల్ఎన్టీ సంస్థ ఏమంటే నాకు సంబంధం లేదు, నేను కట్టలేను అని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ చెప్తుంది. ఇక్కడ మెగా కంపెనీ ఇంతవరకు అసలు దానికి సంబంధించిన మాట కాదు కదా, దాన్ని ఊసెత్తిన దాఖలాలు లేవు. ఇకపోతే ఆ శాఖకు మంత్రిగా వివరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలాగైనా సరే పర్లేదు ఆ ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే నిర్మించిందో ఈ కుంగుబాటుకు కారణం ఎల్ఎన్టీ సంస్థనే కాబట్టి ఎల్ఎన్టీ సంస్థని నిర్మించాలని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆ సంస్థ ఒక ప్రకటన చేసింది. ఏమన్నది? మాకు దానికి సంబంధం లేదు, సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాం, కాంట్రాక్ట్ ఫినిష్ చేసినాం, అయిపోయింది, అది కుంగిపోయినా ఏం చేయనా మాకు అవసరం లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్తోంది. ఇక మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి, అసలు ఏం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని లక్షల కోట్ల అవినీతి జరిగింది, మొదట 80,000 కోట్ల ఉన్నటువంటి ప్రాజెక్ట్ డిజైన్ కాస్త 1,20,000 కోట్లు ఎట్లా పోతుంది, ఇష్టానుసారంగా ఈ నాసిరకం పనులు ఏ రకంగా వాడారు, ఎన్ని కోట్ల రూపాయలు ధనార్జన ధ్యేయంగా ఈ మెగా కృష్ణారెడ్డి కావచ్చు, తర్వాత గత ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసుకుని ఎన్ని కోట్ల రూపాయలు దండుకున్నది ఈ ప్రాజెక్ట్ నుంచి అని చెప్పి మొత్తం తేటతెల్లం చేసే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మీరు గమనిస్తే మన రాష్ట్ర బడ్జెట్ ఈరోజు 2,80,000 కోట్ల, సుమారుగా 3 లక్షల కోట్లకు పోతే ఒక ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టుకి 1,20,000 కోట్ల ఖర్చు అయింది. ఏడుకెళ్ళి తీసుకొచ్చింది ఆ రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయింది. ఏడ తీసుకొచ్చి రోజులు ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉపయోగపడుతుందో అర్థమైతే లేదు. మీరు పోతే ఆ పారిశ్రామిక పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ ప్రాజెక్టు కట్టిన పరిసర ప్రాంతాలు మనం చూస్తే సుందిలో కావచ్చు, అన్నారం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, గోలివాడ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా చెంబడి నీళ్లు కూడా రైతులు తీసుకునే అవకాశం లేదు. అది తాగునీటికి కావచ్చు, సాగునీటికి కావచ్చు. మరి ప్రాజెక్ట్ నీళ్ళు ఏడబోతున్నాయంటే కేవలం మరి మనం అక్కడక్కడ హైదరాబాద్ చౌరస్తాలో చూస్తాం కదా, ఏంది ఫౌంటైన్లు, వాటర్ ఫౌంటైన్లు. ఈ వాటర్ ఫౌంటైన్ లెక్క రివర్స్ సైక్లింగ్ అని చెప్పి ఇట్లా వాటర్ పోవాలి, వర్షం కొట్టినా మరి ఇట్లా రావాలి. ఇదే రీసైక్లింగ్ తప్ప ఇట్లా వాటర్ పోవాలి, మరి ఇట్లా వాటర్ రావాలి. వర్షం వచ్చినప్పుడు వాటర్ కిందికి పోతాయి, వర్షాలు తగ్గినాక మళ్ళీ మీదికి వస్తాయి, ఈ మీదికి వచ్చిన తర్వాత మళ్ళీ వర్షాలు వస్తాయి, మళ్ళీ కిందికి వాటర్ పోతాయి. ఇట్లా ఈ రీసైక్లింగ్ కోసం తప్ప ఆ ప్రాజెక్టుతోని ఉపయోగకరమైనటువంటి వార్త డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా డీటెయిల్డ్ రిపోర్ట్ ప్రవేశపెట్టలేకపోయింది. కేవలం ఒక వాటర్ ఫౌంటైన్ లాగా తప్ప ఈ ప్రాజెక్ట్ ఎందుకు కూడా ఉపయోగపడుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పుకొచ్చింది, మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ అదే రకంగా చెప్పుకొస్తుంది. నాసిర కంపెనీలకు సంబంధించి మొత్తం చిట్టా బయట పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్లాన్ చేస్తోంది. ఆ ప్రభుత్వం కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి నేరుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా నిన్న పోయి ఎవరిని హైకోర్టు చీఫ్ జస్టిస్ని కలిసిండు. ఇకపోతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం, ఆత్మీయ ఆహ్వానం పలికిన గవర్నర్ తమిళసై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 21న విచారణకు రండి, మద్యం కేసులో కేజ్రీవాల్